కొద్ది రోజుల క్రితం చిత్తా సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. కోలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద పర్వాలేదనిపించుకున్న ఈ సినిమాను తెలుగులో చిన్న పేరుతో రిలీజ్ చేశారు. అయితే ఇక్కడ మాత్రం అంతగా ఆడలేదు. అయితే ఈ సినిమా ప్రమోషన్లు సైతం సిద్ధుకి అనేక అడ్డంకులు ఎదురయ్యాయి. తాజాగా తమిళనాడులో జరిగిన అవార్డు ఫంక్షన్లో చిత్తా గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యాడు హీరో సిద్ధార్థ్. ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో లవర్ బాయ్ సిద్ధార్థ్ ఈ సినిమాతో మొదలైన ప్రయాణంలో ఎన్నో హిట్స్ అందుకున్నారు. దాదాపు 2 దశాబ్దాలుగా వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. బొమ్మరిల్లు, నువ్వు వస్తానంటే నేనొద్దంటానా, చుక్కలో చంద్రుడు వంటి హిట్స్ అందుకున్నారు సిద్ధార్థ్. ఆ తర్వాత నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేకపోయాయి. దీంతో ఇటు తెలుగు సినీ పరిశ్రమకు దూరంగా ఉంటున్నాడు. కొన్నాళ్లుగా తమిళంలో సినిమాలు చేస్తూ అక్కడే బిజీగా ఉన్న సిద్ధార్థ్ ఇటీవలే మహాసముద్రం సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ మూవీ కూడా నిరాశపరచడంతో తిరిగి కోలీవుడ్కు షిఫ్ట్ అయ్యాడు. కొద్ది రోజుల క్రితం చిత్తా సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పర్వాలేదని అనిపించుకున్నా కూడా ఈ సినిమాను తెలుగులో చిన్న పేరుతో రిలీజ్ చేశారు. అయితే ఇక్కడ మాత్రం అంతగా ఆడనే లేదు. అయితే ఈ సినిమా ప్రమోషన్లలో సైతం సిద్ధుకి అనేక అడ్డంకులు ఎదురయ్యాయి. తాజాగా తమిళనాడులో జరిగిన అవార్డు ఫంక్షన్లో చిత్తా గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యాడు మన హీరో సిద్ధార్థ్. ఇక ఇటీవల చెన్నైలో జరిగిన ఓ అవార్డు కార్యక్రమంలో చిత్తా చిత్రానికి గాను మ్యాన్ ఆఫ్ ద ఇయర్గా అవార్డు సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. తమ సినిమాను చూసి డిస్టర్బ్ అయ్యామంటూ పలువురు చేసిన వ్యాఖ్యలపై అసహనం వ్యక్తం చేశారు. ఇటీవల హిట్ అయిన బాలీవుడ్ సినిమాకి కొంతమంది ఇలాంటి ఇబ్బంది లేకుండా చూశారన్నారు. మనసుని హత్తుకునే కథతో సినిమా చేస్తే మాత్రం చాలామంది ఇబ్బందిగా అనిపించింది అంటున్నారని, సినిమా చూడలేకపోయామని కామెంట్స్ చేయడం నిజంగానే సిగ్గుచేటు మనస్తత్వం అని అన్నారు. చిత్తా సినిమాకు మృగమని పెడితే ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసేవారన్నారు. ప్రస్తుతం సిద్ధార్థ్ చేసిన కామెంట్స్ నెట్టింట హాట్ టాపిక్ అయ్యాయి. ఎస్యు అరుణ్ కుమార్ దర్శకత్వం వహించిన చిత్తా సినిమాలో సిద్ధార్థ్, నిమిషా సజయన్, బేబీ సహస్ర ప్రధాన పాత్రలు పోషించారు. చిన్నపిల్లలపై జరుగుతున్న లైంగిక దాడుల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా మిశ్రమ ఫలితాలను అందుకుంది. సిద్ధార్థ్ సొంత బ్యానర్ అయిన ఎటాకీ ఎంటర్టైన్మెంట్పై ఈ చిత్రాన్ని నిర్మించారు.